హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో డబ్బు ఆదా చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. అయితే ఎక్కువ జీతం వచ్చేవారు ఎంతో కొంత సేవింగ్స్ చేస్తూ ఉంటారు. కానీ తక్కువ జీతం ఖర్చులు ఎక్కువగా ఉండేవారు డబ్బు ఆదా చేయడం కుదరదు. అలాంటి వారి కోసమే ఈ టిప్స్ పాటిస్తే మీరు ఖచ్చితంగా ఎంతో కొంత సేవింగ్స్ చేసుకోవచ్చు. మీ బడ్జెట్ను బట్టి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టిప్స్ ఇప్పుడు చూద్దాం. పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక్కోసారి చిన్న చిన్న ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకే మీరు ఖర్చు చేసే ప్రతి దాన్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుని ట్రాక్ చేసుకోవాలి. గ్రాసరీస్, గ్యాస్, కాఫీలు, రెస్టారెంట్లకు వెళ్లడం, ఓటీటీ సబ్స్క్రిప్షన్, కూల్ డ్రింక్స్లకు చేసే ఖర్చులను కూడా గమనించి వీలైనంత తగ్గించుకోవాలి. డీటెయిల్డ్ బడ్జెట్ ప్లాన్ రూపొందించాలంటే ఖర్చు చేసే ప్రతి రూపాయిని రికార్డ్ చేసుకుని చూసుకోవాలి. తక్కువ ధరలో లభించే వాటిని ఎంచుకోవాలి. ఆహారంపై చేసే ఖర్చును తగ్గించుకోవాలి. రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లి వేలు ఖర్చు చేసే బదులు మీకు ఇష్టమైన వంటలను ఇంట్లోనే తయారు చేసుకోవడం నేర్చుకుంటే డబ్బు ఆదా చేసుకోవచ్చు. అలాగే ఏ సీజన్లో ఏవి తక్కువ ధరకు ఉంటే వాటిని కొనుగోలు చేయడం, స్థానిక రైతు మార్కెట్లో కొనుగోలు చేయడం వంటివి చేయాలి. అక్కడైతే రేట్లు కాస్త తక్కువగా ఉంటాయి. ఇప్పుడు చాలా ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది ఓటీటీకి మంచి సబ్స్క్రిప్షన్లను తీసుకుంటున్నారు. అలాగే జిమ్ మెంబర్షిప్ కూడా తీసుకుని వేలు ఖర్చు చేస్తున్నారు. వీటన్నింటినీ ఒకేసారి పరిశీలించి అవసరమైనవి కట్ చేయండి లేదా తక్కువ ధరకు లభించేవి ఎంపిక చేసుకోండి. మీరు దుస్తులు లేదా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఆ ప్రోడక్టులు ఇతర వెబ్సైట్ లేదా రిటైల్ స్టోర్లతో ఎంత ధరకు లభిస్తున్నాయో పోల్చి చూసుకోవాలి. అక్కడ డిస్కౌంట్ ఆఫర్లు ఎక్కువగా ఉంటే దానిని ఎంపిక చేసుకుని ఖర్చు ఆదా చేసుకోవాలి. లగ్జరీ వస్తువులను కొనుగోలు చేయడం తగ్గించుకోవాలి. మీరు అనుకుంటే ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్లుల వంటి వాటిని తగ్గించుకోవచ్చు. లైట్లు అవసరం లేకపోతే వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. తక్కువ విద్యుత్ వినియోగించే బల్బులు, ఎలక్ట్రిక్ ఉపకరణాలను ప్రిఫర్ చేయాలి. మీ పనులు ఏమైనా టాస్కుల కోసం ఇతరులపై ఆధారపడడం లేదా ప్రొఫెషనల్స్ను నియమించుకుని డబ్బులు చెల్లించడానికి బదులు ఆ పనులు కూడా మీరే నేర్చుకోండి. సొంతంగా పనులు చేసుకుంటే చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు. మీకు వారంలో ఎంత డబ్బు వీలైతే అంత, వందల్లో అయినా సరే ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు ఆదా చేసుకోవాలి. మీకు వారంలో ఎంత డబ్బు వీలైతే అంత, వందల్లో అయినా సరే ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు ఆదా చేసుకోవాలి. సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో తరచూ ఆదా అయిన డబ్బు జమ చేసుకోవాలి. దీర్ఘకాలంలో ఈ సేవింగ్స్ ఎక్కువై భవిష్యత్తులో పెద్ద అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.